మంగళగిరి మండలం ఆత్మకూరులోని నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అరేనా 2025 పేరుతో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో వాలిడిక్టరీ కార్యక్రమం జరిగింది. ఈ క్రీడా పోటీల్లో రాష్ట్రంలోని 24 కళాశాలల నుంచి మొత్తం 878 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 18 వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించగా విద్యార్థులు తమ తమ ప్రతిభను చాటుకుని ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు క్యాష్ ప్రశంసలు పొందారు. కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మంగళగిరి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అలాగే కళాశాల చీఫ్ ప్యాట్రన్ రెవరెండ్ సిస్టర్ డాక్టర్ షౌరిలు, ప్యాట్రన్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మల జ్యూతి, వైస్ ప్రొవిన్షియలేట్ రెవరెండ్ సిస్టర్ అగతా, ప్రిన్సిపాల్ డాక్టర్ బి పామలగడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం సుధీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను, మీడియా ప్రతినిధులను, వివిధ పోటీల న్యాయ నిర్ణేతలను, కళాశాలల ప్రతినిధులను, ఫిజికల్ డైరెక్టర్లను మరియు ఈ కార్యక్రమానికి సహకారం అందించిన కన్సల్టెన్సీ ప్రతినిధులు తదితరులను జ్ఞాపికలతో సన్మానించారు. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబర్చడం మాత్రమే కాకుండా క్రీడాస్ఫూర్తి, జట్టు భావన, క్రమశిక్షణ వంటి విలువలను అలవర్చుకోవాలని అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. కార్యక్రమ విజయవంతానికి కళాశాల ఉపాధ్యాయులు, నిర్వాహకులు, ఆర్గనైజింగ్ టీం సభ్యులు డాక్టర్ ఎస్కే ఫైజాన్ అలీ, డాక్టర్ కె సౌజన్య, డాక్టర్ పి లక్ష్మయ్య, సాయి శ్రీలక్ష్మి, జోజీబాబు, డాక్టర్ మహర్షి తదితరులు కృషి చేశారు. నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిన్న నిర్వహించినటువంటి అరేనా 2025 స్పోర్ట్స్ కాంపిటీషన్లో మొత్తం 874 మంది పార్టిసిపేట్ చేశారు. 24 కాలేజ్ నుంచి వచ్చారు. అనుకున్న దానికంటే మంచి స్పందన లభించింది. చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా, చాలా స్పోర్టివ్గా పాల్గొని ఈ యొక్క 2 days ప్రోగ్రామ్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం చేయగలిగారు. అన్ని స్పోర్ట్స్ కూడా చాలా చక్కగా జరిగి ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఎంతూసియాస్టిక్గా పాల్గొన్నారు. ఈరోజు ముగింపు వేడుకలు ఇంకా ఇంతటితో ఈ రోజుతో ముగిస్తూ ఉన్నాము. కావున మరి ఒకసారి స్టూడెంట్స్ అందరికీ మరియు ప్రిన్సిపల్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ యొక్క 2 days స్పోర్ట్స్ మీట్ని విజయవంతం చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీనికి గాను ఎంతోమంది కృషి ఉందండి. మా యొక్క స్టాఫ్ కానీ, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ కానీ, మా యొక్క వాలంటీర్ పిల్లలు కానీ చాలా చక్కగా, ఎక్కడ ఏ కొరత లేకుండా చాలా చక్కగా నిర్వహించి ఉన్నారు. అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క కార్యక్రమానికి మీలో ఒకటిగా నన్ను ఆహ్వానించి నిర్మలా ఫార్మా కాలేజీలో ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఫార్మసీ కాలేజ్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీటింగ్కు నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ఈరోజు ఇందాక చూశారు, ఎంతో చక్కగా క్లాసికల్ డాన్స్ కావచ్చు, వెస్ట్రన్ డాన్స్ కావచ్చు, మ్యూజిక్ తగ్గగా కంపోజ్ చేయడం, కంపోజ్ తగ్గటువంటి డాన్స్ చక్కగా పిల్లలు చక్కగా రాణించారు, బాగా చేశారు. నా కోరిక ఒకటే, ప్రతి పిల్లవాడు కూడా ఈ క్షణం, ఈ మూమెంట్ ఏ విధంగా అయితే మీరు ఆస్వాదించి ఎంజాయ్ చేశారో ఇదేటువంటి కలయిక, ఇదే ఇంట్రెస్ట్ మీ ఫర్దర్ లైఫ్, మీ ఫర్దర్ సెటిల్మెంట్లో కూడా ఉండాలని, ఇదే ఆసక్తి, ఇదే ఎంజాయ్మెంట్ మీ ఫర్దర్ ఫ్యూచర్లో ఉండాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుకుంటాను. ముఖ్యంగా మీరు ఎంచుకున్నటువంటి ఏదైతే ఫార్మసీ రంగం ఉందో ఈ ఫార్మసీ రంగం అనేది ఎంతో విలువైంది, గొప్పమైంది. ముఖ్యంగా ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ట్స్ స్టూడెంట్స్ కావచ్చు, ఈ సైన్స్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కన్నా ఈ ఫార్మసీ రంగం అనేది ఎంతో విలువైంది. ఎందుకంటే ఫార్మసీ అనేది ఒక విజ్ఞతతో కూడుకున్నది, ఒక హ్యూమనిటీతో కూడుకున్నది, ఎంతో విలువతో కూడుకున్నది. ఫార్మసీ రంగం ముఖ్యంగా మనకి సొసైటీకి సర్వీస్ అండ్ సేఫ్టీ అనేది ఫార్మసీ రంగంలో ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎట్లా అంటే సొసైటీలో ఉన్నటువంటి పేషెంట్స్కి మెడిసిన్ ఏ విధంగా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, వాళ్ళకి వాళ్ళ ప్రాణాలకు అనుగుణంగా ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధంగా ఉంచాలనేది ఒక సర్వీస్ మోడల్తో వాళ్ళ సేఫ్టీ అండ్ రెస్పాన్సిబిలిటీతో ప్రతి ఫార్మసిస్ట్ కూడా, ప్రతి స్టూడెంట్ కూడా పనిచేస్తూ ఉంటాడు. అదేవిధంగా కెరీర్ ఆపర్చునిటీ చూసుకుంటే ముఖ్యంగా ఫార్మసీ రంగంలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎన్నో ఆపర్చునిటీస్ మీరు ఫార్మసీ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక్కసారి ఫార్మసీలో కాలేజీ నుంచి పాస్ అవుట్ అయిపోయిన తర్వాత మీరు చదువు సంబంధించి ఏమేమి ఉన్నాయి, రీసెర్చ్ చేయొచ్చు, ఫార్మకాలజీ చేయొచ్చు. అదేవిధంగా ఫార్మసిస్ట్గా ఎన్నో గొప్ప గొప్ప కంపెనీస్ ఉన్నాయి. మనకి ముఖ్యంగా చూసుకుంటే
దిగ్గజ కంపెనీస్. ఫార్మా రంగంలో ప్రపంచంలో దిగ్గజ కంపెనీస్ ఏమున్నాయంటే మనకి చక్కగా జాన్సన్ కావచ్చు, అదేవిధంగా అరవిందో అనేటువంటి కంపెనీస్ కావచ్చు, మరి ముఖ్యంగా రోచ్ అనే కంపెనీస్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఫార్మా కంపెనీస్. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆస్ట్రాజెన్కో కంపెనీ ఉంది. ఈ ఆస్ట్రాజెన్కో కంపెనీ మెడిసిన్ రంగంలో ఎంత విస్తరించిందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం చదువుకున్న చదువు సంబంధించి ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో క్షుణ్ణమైనటువంటి పరిశీలన దాని గురించి నిశ్చితంగా మీకు ఉంటేనే మీ కెరీర్లో ముందుకు రాగలరు. అదేవిధంగా ఈ యొక్క ఫార్మా రంగంలో మీరు ముందు మరింత ఎదగాలని, ఈ ఫార్మా రంగంలో ప్రజలకు చేరువై మరింత సర్వీస్ చేయాలని ఒక హాస్పిటల్లోనే కాదు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనే కాదు, ఒక ఫార్మసిస్ట్ షాప్లోనే కాదు, ప్రతి రంగంలో ఫార్మసిస్ట్ పాత్ర అనేది సొసైటీలో ఎంతో విలువైంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా చక్కగా మీ కాలేజీలో పాస్ అవుట్ అయ్యి మంచి రంగంలో ఉష్ణోగ్రతలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు ప్రోగ్రాం ఏదైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉందో, ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి చక్కగా రాష్ట్ర స్థాయిలో ఇక్కడ మన కళాశాల నిర్మల కళాశాల మంగళగిరిలో నిర్వహించడం చాలా సంతోషకరం. ఇందాక చెప్తామన్నారు మేడం గారు, నిర్మలా జ్యోతి శిక్షణ చక్కగా దాదాపు 87 టీమ్స్ వచ్చాయి సార్. ఆల్ కాలేజెస్ పార్టిసిపేషన్ చేశారని చెప్పి చక్కగా చెప్పారు. చక్కగా కూడా డైలీ అకాడమిక్ బుక్స్లో చదువుతూ ఎంతో బిజీగా ఉండేటువంటి మీరు చక్కగా ఈ 2-3 days స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో చక్కగా రాణించడం, పార్టిసిపేషన్ చేయడం, అందులో గెలుపొందడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మనం గమనించాల్సింది స్పోర్ట్స్లో గెలుపుకోవడం కాదండి, స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేయడమే ఒక ధైర్యం. స్పోర్ట్స్లో ధైర్యంగా పార్టిసిపేషన్ చేయడమే ఒక ధైర్యం. ముఖ్యంగా గెలుపుకోవడమే. మనం ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ ప్రారంభించాలి. ఆ ప్రారంభం అనేది ఫస్ట్ మీరు ఆడితేనే గెలుస్తారు. ఆడకుండా పక్కన కూర్చొని క్లాస్ ఉంటే కావడం కాదు. ముఖ్యంగా మనం ఆడాలి, ప్రయత్నించాలి. అదే మన కెరీర్లో కూడా సేమ్ అంతే. నువ్వు కెరీర్లో విజయం సాధించాలంటే నీ విజయం ఏదైతే అనుకుంటున్నావో దాన్ని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే నువ్వు సాధించగలవు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ప్రతి స్టూడెంట్ కూడా ఏ విధంగా అయితే ఈ రోజు ఇందాక చక్కగా వాలీబాల్ ఆడారు టీమ్ స్పిరిట్ నేను గమనించాను. చక్కగా టీం ఏదైతే ఉందో యువతల టీము చేరుకోవడం కంపెనీ ఏదైతే టీం ఉందో వాళ్ళు చక్కగా మంచి టీం ఉంది, కానీ ఆ టీంలో కోఆర్డినేషన్ దెబ్బతింది. కానీ అవతల టీం ఏదైతే ఉందో వాళ్ళ కోఆర్డినేషన్ ఉంది. ఆ టీం కన్నా ఈ టీంలో ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారు, కానీ మైనస్ ఎక్కడ అంటే ఈ టీంలో కోఆర్డినేషన్ లేదు. ఎందుకంటే నేను ఒక రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా నేను స్టేట్ ప్లేయర్ కాబట్టి చెప్తున్నాను. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్పోర్ట్స్లో వచ్చేసి టీమ్ ఆఫ్ వర్క్. టీమ్ ఆఫ్ వర్క్ అంటే ప్లానింగ్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. ప్లానింగ్ ప్రిపరేషన్ అంటే మనం ప్రాక్టీస్ చేయడం, చేసిన దాన్ని కాంపిటీషన్ రోజు దాన్ని అనువదించడం, గెలుపొందే విధంగా సిచ్యువేషన్ బట్టి ఏ విధంగా వాడాలో ఆ విధంగా ఆడి అలా గెలుపొందడం. సేమ్ ఇదే మనకి మన దైనందిన జీవితంలో డే టు డే లైఫ్ కూడా ఇదే విధంగా వర్తించింది. ఏ విధంగా అయితే మనం మన లైఫ్ అచీవ్మెంట్ ఉందో మీ రంగాల్లో ఖచ్చితంగా ఇదే ప్లానింగ్తో ముందుకెళ్ళి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా గేమ్స్ 100 meters 400 meters కూడా చెప్తున్నారు. చక్కగా ఈవెంట్స్ కూడా ఇండివిజువల్ ఈవెంట్స్ కూడా జరిగాయని, ఎంతో హార్డ్ వర్క్ డెడికేషన్ ఉంటేనే క్రీడారంగంలో ముందుకు రాగలం. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ముఖ్యంగా గమనించాలి, 2% నుంచి 3% స్పోర్ట్స్ కోటా పెంచారు. 2% నుంచి 3% స్పోర్ట్స్ కోటా ఎవరైతే నేషనల్స్ ఆడతారో వాళ్ళకి చక్కగా మెడిసిన్ రంగంలో కావచ్చు, ఐఐటీలో కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్లో కావచ్చు, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్తో ప్రతి ఒక్కరికి కూడా నేషనల్ స్థాయి ప్రతి ప్లేయర్ కూడా ఉద్యోగ అవకాశం వచ్చేటువంటి ప్రయత్నం ఉంది. కాబట్టి మనిషికి దైనందిన జీవితంలో అకాడమిక్ బుక్స్ అంటే అకాడమిక్ బుక్స్లో కరెక్ట్గా మనం 1 month కూర్చుంటే బుక్స్ చదివేయచ్చు. ఎంత చదివినా కానీ లాస్ట్ ఆ నైట్ చదివితే మనం ఎగ్జామ్స్ రాస్తాం. 1 year చదివింది ఎవరు రాయరు. అదేవిధంగా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే ఫిజికల్గా ఫిట్గా ఉంటారో వాళ్ళే మానసికంగా దృఢంగా ఉంటారు. ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే మన ఎంత ఒత్తిడైనా, ఎంత సమస్యలైనా, ఎంత ఛాలెంజింగ్ అయినా మనం సొసైటీలో మన లైఫ్లో కూడా మనం చేంజ్ చేయగలం. ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఈ యొక్క ఏదైతే ధైర్యం లేదో వాళ్ళే ఈరోజు మన ఇన్స్టిట్యూషన్లో చూస్తున్నాం. మా దగ్గర కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కార్పొరేట్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్. బాధాకరమైన విషయం, 4 గోడల మధ్య ఉంది, ఎవరు చెప్పుకోలేక వాళ్ళ బాధలు తల్లిదండ్రులు కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేక సూసైడ్ చేసిన పరిస్థితి. కాబట్టి పిల్లలు మనోభావంతో ఉండాలి, మనోధైర్యంతో ఉండాలి, చక్కగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ప్రతిరోజు
స్టూడెంట్స్ మీ యొక్క స్టడీ రంగంలో ఇతర రంగాల్లో ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు గౌరవనీయులు కరస్పాండెంట్ శ్రీ జ్యోతి సిస్టర్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ శ్రీ పామన్ రెడ్డి సార్కి, అదేవిధంగా శౌర్యులు సిస్టర్ మేడం గారికి, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధీర్ సార్ గారికి మరియు విద్యార్థులకు టీచర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వినిపించే వేదిక, అభివృద్ధి దిశగా నడిపించే దారిదీపం, నిజాయితీతో సమాచారాన్ని చేరేసే నమ్మకమైన వాహనం మీడియా. అలాంటి మీడియా ప్రపంచానికి మన కళాశాల ఈరోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం సూచికగా మన నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి ఒక గౌరవం, ఒక ఆనందం. మన అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రతి ముఖ్యాంశాన్ని ప్రజలకు నిష్పక్షపాతంగా స్పష్టంగా చేరవేయడానికి మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ మరియు డిజిటల్ ద్వారా వీరు చేస్తున్న సేవలు గొప్పవి. మంగళగిరిలో ఎందరో ప్రముఖులు, సమాజ సేవకులు, కవులు, కళాకారులు, క్రీడాకారులు, వృత్తి నైపుణ్యం గలవారు చాలామంది ఉన్నారు. వీరి ప్రతిభను, సేవలను ప్రజలకు పరిచయం చేస్తూ మీడియా ద్వారా ఓ మహత్తర సామాజిక సేవను అందిస్తున్నారు శ్రీనివాసరావు గారు. అందరికీ ధన్యవాదాలు. London, cash prize of ₹2,000. Throw ball winners from CHIPS College of Pharmacy. Rohita and team from CHIPS College of Pharmacy. Prize amount of ₹3,000. Next, volleyball runners, again volleyball winners. Volleyball winners from Victoria College of Pharmacy. Next event, 4 girls runners from CHIPS College. Cash prize of ₹3,000. I request the staff of ANU College.
winners are from A. Reddy College of Pharmacy. Winners are from A. Reddy College of संस्कृति इसकी धरोहर है। तो आइए देखते हैं इस संस्कृति Bye.
Oh!